ప్రస్తుతం తేజ సజ్జా హీరోగా, అమృత అయ్యర్ హీరోయిన్గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తీస్తున్న మూవీ హనుమాన్. ఈ మూవీకి సంబంధించిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ అయ్యి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అయితే సంపాదించుకుందని తెలిసిందే. అయితే ఈ మూవీ ట్రైలర్ అయితే మెగాస్టార్ చిరంజీవి అయితే రిలీజ్ చేశారు. మ్యాటర్ ఏంటంటే ఈ మూవీలో బజరంగా ఎవరు కనిపిస్తారనేది ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. ట్రైలర్ చూసిన వారికి అయితే బజరంగా చిరంజీవి గారు కనిపిస్తున్నట్టు అయితే క్లియర్గా అర్థమవుతుంది. ప్రశాంత్ వర్మ కూడా రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో అయితే అలాంటి హింసే ఇచ్చాడు, మీరు ఫిలిం చూస్తే తెలుస్తుంది ఎవరు అనేసి. సో అప్పటికి వరకు మనం వేచి చూడాల్సిందే. కాకపోతే రీసెంట్గా మన తేజ సజ్జా ఉన్నాడు కదా, అతను ట్వీట్ చేశాడు, మై హనుమాన్ ఫర్ అవర్ హనుమాన్ అన్నట్టు. సో ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే చిరంజీవి గారు వస్తున్నట్టు అయితే తెలిసిందే. సో తేజ సజ్జా ఈ ట్వీట్ తర్వాత సో పక్కా చిరంజీవి గారు అయితే హనుమాన్ క్యారెక్టర్ అనేది ఈ మూవీలో చేసినట్టు తెలిసిపోతుంది క్లియర్గా. ఆ కళ్ళు ట్రైలర్లో చూసిన తర్వాత ఎవరైనా అర్థం చేసుకోవచ్చు అవి చిరంజీవి ఐస్ అని. సో మొత్తం మీద మెగా ఫ్యాన్స్ ఈ వార్తతో అయితే సంబరాల్లో మునిగిపోయారని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఒకవేళ మెగాస్టార్ హనుమాన్ పాత్ర చేస్తే ఈ మూవీకి అయితే మంచి హైప్ వస్తుంది. ఎందుకంటే ఇది సూపర్ హీరో ఓరియంటెడ్ మూవీ కాబట్టి. సో మొత్తం మీద ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ మూవీ సంక్రాంతి రోజు రిలీజ్ కానుంది. గుంటూరు కారం, సైంధవ్, నాసామిరంగా నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నప్పటికీ ఫస్ట్ ప్రేక్షకులు మాత్రం గుంటూరు కారం, తర్వాత హనుమాన్ చూస్తారనేసే హోప్ ఎక్కువ ఉంది. సో ఫస్ట్ గుంటూరు కారం, నెక్స్ట్ హనుమాన్ కాబట్టి వీళ్ళు కూడా ధీమాతో రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈగల్ అవుట్ ఆఫ్ ది సంక్రాంతి రిలీజ్ కాబట్టి కొంచెం థియేటర్ స్పేస్ అయితే దక్కించుకుంది హనుమాన్. సో చూడాలి మరి ప్రేక్షకులు ఏ విధంగా హనుమాన్ మూవీని ఆదరిస్తారో. ఎలాగో మెగా ఫ్యాన్స్ అండ అయితే ఉంటుంది కాబట్టి.